11 సీట్స్ చూసేసరికి మైండ్ మొత్తం పోయినట్టుంది. ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ ఎంత ఇంపార్టెంటో, ఒక రాష్ట్రానికి డీజీపీ అంతే ఇంపార్టెంట్. ఒక సామాన్యుడు రోడ్డు మీద స్వేచ్ఛగా తిరగాలంటే, లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలంటే, జ్యుడిషియరీ సిస్టమ్ కరెక్ట్ గా వర్క్ చేయాలంటే ఒక రాష్ట్రానికి డీజీపీ ఇంపార్టెంట్. కాకపోతే గత సంవత్సరం అంటే గత గవర్నమెంట్ లో 2 సంవత్సరాలు, ఈ గవర్నమెంట్ లో 1 సంవత్సరం స్టేట్ కి డీజీపీ లేరు అంటే అది నమ్ముతారా? పాయింట్ ఏంటంటే గతంలో గాంజాని తగలబెట్టిన తర్వాత డీజీపీ గౌతమ్ సవాంగ్ జస్ట్ వారం రోజుల్లో రిజైన్ చేయాల్సి వచ్చింది ఐపీఎస్ పోస్ట్ కి. అట్ ద సేమ్ టైం 10 మంది సీనియర్లను దాటి రూల్స్ ని అతిక్రమించి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని గత ప్రభుత్వం ఇన్ఛార్జ్ డీజీపీగా నియమించింది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ డీజీపీని నియమించే ఎలాంటి అధికారాలు స్టేట్ గవర్నమెంట్ కి లేవు. యూపీఎస్సీ అప్రూవల్ తో మాత్రమే నియమించాలి. కానీ అలా ఎందుకు చేశారంటే యూపీఎస్సీ టాప్ 3 మాత్రమే అప్రూవ్ చేస్తుంది. కాకపోతే సొంత ప్రయోజనాలు లేకపోతే గత గవర్నమెంట్ డీజీపీ లేకుండా ఇన్ఛార్జ్ డీజీపీతో రాష్ట్రాన్ని ఎందుకు నడిపిస్తుంది? అది పక్కన పెడితే గాంజా తగలబెట్టినందుకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ డీజీపీ రిజైన్ చేయాల్సి వచ్చిందంటే గత గవర్నమెంట్ గాంజా కానీ క్రైమ్ యాక్టివిటీస్ కానీ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డీజీపీ లేకుండా రాష్ట్రాన్ని నడిపారంటే రూల్స్ ని ఎంతవరకు అతిక్రమించారో మనం అర్థం చేసుకోవచ్చు. సో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి లెక్క చేయకుండా, హ్యూమన్ రైట్స్ కి లెక్క చేయకుండా, డ్యూటీస్ ని వాళ్ళ ఉద్యోగాల్ని పడంగా పెట్టి పోలీసులు తెనాలి అయత్ నగర్ లో గంజా తీసుకుని రెచ్చిపోతున్న బ్యాచ్ కి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళ దగ్గర కులం కార్డు తీసుకొస్తారండి, వాళ్ళకి సపోర్టివ్ గా మాట్లాడతారేంటి? అంటే ఈ 4 ఏళ్ళు ఓపిక పట్టండి, మేము వచ్చిన తర్వాత మీరు ఇళ్ల మీద పడి రెచ్చిపోండి అని చెప్పి వాళ్ళకి క్లియర్ ఇండికేషన్ ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఇస్తున్నారంటే స్టేట్ లో క్రైమ్ ని ఎంత వరకు ఉసిగొలుపుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. తప్పు చేసిన వాళ్ళ దగ్గర, క్రైమ్ చేసిన వాళ్ళ దగ్గర కులం కార్డు ఎందుకు తీసుకొస్తారు? అట్ ద సేమ్ టైం మన రాష్ట్రానికి ఫుల్ టైం డీజీపీగా 2 రోజుల క్రితమే హరీష్ కుమార్ గుప్తా గారు ఛార్జ్ తీసుకున్నారు. అంటే యూపీఎస్సీ అప్రూవల్ తో ఈ గవర్నమెంట్ వచ్చాక సంవత్సరం తర్వాత డీజీపీ వచ్చారు. ఈ రోజు వరకు డీజీపీ లేకుండా రాష్ట్రాన్ని నడిపి ప్రజలకు మంచి చేశామని ఎలా చెప్పుకుంటారు? 11 సీట్స్ చూసేసరికి మైండ్ మొత్తం పోయినట్టుంది. ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ ఎంత ఇంపార్టెంటో, ఒక రాష్ట్రానికి డీజీపీ అంతే ఇంపార్టెంట్. ఒక సామాన్యుడు రోడ్డు మీద స్వేచ్ఛగా తిరగాలంటే, లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలంటే, జ్యుడిషియరీ సిస్టమ్ కరెక్ట్ గా వర్క్ చేయాలంటే ఒక రాష్ట్రానికి డీజీపీ ఇంపార్టెంట్. కాకపోతే గత సంవత్సరం అంటే గత గవర్నమెంట్ లో 2 సంవత్సరాలు, ఈ గవర్నమెంట్ లో 1 సంవత్సరం స్టేట్ కి డీజీపీ లేరు అంటే అది నమ్ముతారా? పాయింట్ ఏంటంటే గతంలో గాంజాని తగలబెట్టిన తర్వాత డీజీపీ గౌతమ్ సవాంగ్ జస్ట్ వారం రోజుల్లో రిజైన్ చేయాల్సి వచ్చింది ఐపీఎస్ పోస్ట్ కి. అట్ ద సేమ్ టైం 10 మంది సీనియర్లను దాటి రూల్స్ ని అతిక్రమించి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని గత ప్రభుత్వం ఇన్ఛార్జ్ డీజీపీగా నియమించింది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ డీజీపీని నియమించే ఎలాంటి అధికారాలు స్టేట్ గవర్నమెంట్ కి లేవు. యూపీఎస్సీ అప్రూవల్ తో మాత్రమే నియమించాలి. కానీ అలా ఎందుకు చేశారంటే యూపీఎస్సీ టాప్ 3 మాత్రమే అప్రూవ్ చేస్తుంది. కాకపోతే సొంత ప్రయోజనాలు లేకపోతే గత గవర్నమెంట్ డీజీపీ లేకుండా ఇన్ఛార్జ్ డీజీపీతో రాష్ట్రాన్ని ఎందుకు నడిపిస్తుంది? అది పక్కన పెడితే గాంజా తగలబెట్టినందుకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ డీజీపీ రిజైన్ చేయాల్సి వచ్చిందంటే గత గవర్నమెంట్ గాంజా కానీ క్రైమ్ యాక్టివిటీస్ కానీ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డీజీపీ లేకుండా రాష్ట్రాన్ని నడిపారంటే రూల్స్ ని ఎంతవరకు అతిక్రమించారో మనం అర్థం చేసుకోవచ్చు. సో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి లెక్క చేయకుండా, హ్యూమన్ రైట్స్ కి లెక్క చేయకుండా, డ్యూటీస్ ని వాళ్ళ ఉద్యోగాల్ని పడంగా పెట్టి పోలీసులు తెనాలి అయత్ నగర్ లో గంజా తీసుకుని రెచ్చిపోతున్న బ్యాచ్ కి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళ దగ్గర కులం కార్డు తీసుకొస్తారండి, వాళ్ళకి సపోర్టివ్ గా మాట్లాడతారేంటి? అంటే ఈ 4 ఏళ్ళు ఓపిక పట్టండి, మేము వచ్చిన తర్వాత మీరు ఇళ్ల మీద పడి రెచ్చిపోండి అని చెప్పి వాళ్ళకి క్లియర్ ఇండికేషన్ ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఇస్తున్నారంటే స్టేట్ లో క్రైమ్ ని ఎంత వరకు ఉసిగొలుపుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. తప్పు చేసిన వాళ్ళ దగ్గర, క్రైమ్ చేసిన వాళ్ళ దగ్గర కులం కార్డు ఎందుకు తీసుకొస్తారు? అట్ ద సేమ్ టైం మన రాష్ట్రానికి ఫుల్ టైం డీజీపీగా 2 రోజుల క్రితమే హరీష్ కుమార్ గుప్తా గారు ఛార్జ్ తీసుకున్నారు. అంటే యూపీఎస్సీ అప్రూవల్ తో ఈ గవర్నమెంట్ వచ్చాక సంవత్సరం తర్వాత డీజీపీ వచ్చారు. ఈ రోజు వరకు డీజీపీ లేకుండా రాష్ట్రాన్ని నడిపి ప్రజలకు మంచి చేశామని ఎలా చెప్పుకుంటారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.